మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి మంచి ధనలాభం, తర్వాత ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక విషయం మీకు తెలియదు. కానీ ప్రయాణాలు మాత్రం చేస్తారు. 10 మందితో కలుసుకొని ఉంటారు. సంతోషంగా ఉల్లాసంగా తిరుగుతూ ఉంటారు. కాకపోతే కొందరితో అనుకోని యొక్క సమస్యలు ఎదురయ్యి కొన్ని కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. ఇక రెండవ వారం కొంచెం భయంగా ఉంటుంది మనసు ఎప్పుడు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంచలమైనటువంటి ఒక మనస్సు ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు కావడం కూడా జరుగుతుంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ సమస్యలు పరిష్కారం కావడానికి, ఆ సంఘటన నుంచి దూరం కావడానికి భగవంతుణ్ణి ప్రార్థించడం చాలా మంచిది. ఇక మూడవ వారం వృత్తిలో వ్యాపారాలలో చిక్కులు వచ్చినప్పటికీ ఆదాయం మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి ఒక ఆదాయం లభించడానికి ఆస్కారం ఉంది. కాకపోతే కొద్దిగా అనారోగ్యం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ముందు మీరు సకాలానికి ఎప్పుడు కూడా భోజనం చేయకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ₹1,00,00,000 మన ముందు కుప్పబోసినా మనసు సంతోషంగా లేనిది ₹1,00,00,000 విలువ అక్కడ మనకేం కనబడదు. తర్వాత కోపం పెరిగిపోతుంటుంది మీకు. ఎప్పుడైతే మనశ్శాంతి కరువైందో అప్పుడు మనిషికి కోపం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. అందు గురించి కోపాన్ని తగ్గించుకోవడము, మన కంట్రోల్లో మనం ఉంచడము, మనకు కాదనుకున్నప్పుడు మౌనంగా ఉండడము, ఇది చాలా మంచిది. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ధనధాన్య నష్టము, కొంత ధన నష్టం కావచ్చు, వ్యవసాయదారులకు ధాన్య నష్టం కలగవచ్చు, యత్నకార్య భంగము, ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యక్రమానికి ఎవరో ఒకరు వచ్చి ఆటంకాలు ఏర్పరచడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది ఈ మిథున రాశి వారికి ఈ జూలై నెలలో. కాబట్టి ఈ జూలై నెలలో ఇలాంటి ఆటంకాలు కలగకుండా మనశ్శాంతిగా ఉండడానికి శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది మీకు ఉంది. అది ప్రతిరోజు కనుక పారాయణం చేసినట్టయితే ఈ ఆపదల నుంచి మీరు గట్టెక్కడానికి ఆస్కారం ఉంది.